గాక చెప్తాం ఆమేన్. ఈ రెండవ పునరుత్థాన పాలన గురించి మీ అందరికీ స్తుతిస్తున్నాము. ప్రభువుకు స్తోత్రాలు. అందరికీ వందనాలు స్తోత్రాలు. అందరికీ వందనాలు స్తోత్రాలు. నేను ఏ వాక్యం చెప్పాలని నేను ప్రార్థన చేస్తున్న పరిశుద్ధాత్ముడు నాకు ఒక మంచి ప్రోత్సాహకమైన సందేశాన్ని ఇచ్చాను. నేను రాత్రి ఒక మాట మీకు చెప్పుకుంటూ వచ్చాను. పరలోకంలో దేవుని చిత్తం నెరవేర్చినట్లు భూమి అందరూ కూడా దేవుని చిత్తం నెరవేరాలి. ఈరోజు ఆ టాపిక్ మీద ప్రభు మనతో మాట్లాడుతున్నారు గాక. ఈరోజు మన ప్రసంగ అంశం ఆయన చిత్తం నెరవేరాలి. ఎవరు చిత్తం నెరవేరాలండి? ఆయన చిత్తం నెరవేరాలి. ఎంతమందికి పరలోక ప్రార్థన వచ్చింది? అన్ని సంఘాల్లో ప్రార్థనలు అవ్వగానే పరలోక ప్రార్థన చేస్తారు. ఒకసారి అందరూ చేయండి, చెప్పండి. స్టార్ట్ చేయండి. 1 2 3 స్టార్ట్. ఏంటి సభ్యులు ఒకటి తూర్పు వెళ్ళింది, ఒకటి పడమటి వెళ్ళింది, ఒకటి అంటే ఒకటి అంటుంది. పరలోక ప్రార్థన రావాలి. స్థిరమైన పరిశుద్ధ గ్రంథం మత్తయి శుభవార్త 6వ అధ్యాయం. అసలు పరలోక ప్రార్థన చాలా ఏదో చెప్పుకుని వెళ్ళిపోతారు. నన్ను విలువ తెలియదు. ఏదో చేశామంటే పరలోకమందున మా తండ్రి ఈ నామ పరిశుద్ధపరచుకుంది గాక, ఈ రాజ్యం వచ్చిన గాక, ఏదో ఏదో నామకే వాసులాగా, 2వ క్లాస్ బడిలాగా, అంగన్వాడిలాగా, కేంద్రంలాగా. 6వ అధ్యాయం 9వ వాక్యం. కాబట్టి ఒక నిమిషం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వాక్యం. కాబట్టి ఇలాగ ప్రార్థన చేయుడి. మీరు ఇలాగ ప్రార్థన ఎలా చేయమన్నాడు? ఆవిడ ప్రార్థన చేయమన్నాడండి, చెప్పమన్నట్ల ప్రార్థన చేయమన్నాడు. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ నామం పరిశుద్ధపరచబడును నీ రాజ్యం వచ్చును గాక, నీ రాజ్యమే వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఇది. ఏ టాపిక్ అంటే ప్రభు చిత్తమైతే వాటితో సాయంత్రం కానీ రేపు మళ్ళీ వచ్చే శుక్రవారం మాట్లాడు. పరలోకమందు నీ చిత్తము నెరవేర్చున్నట్లు భూమి అందరూ కూడా నీ చిత్తము నెరవేరుస్తారు. అందరూ చెప్పండి నాతో పాటు. పరలోకమందు నీ చిత్తము నెరవేరునట్లు. అందరూ చెప్పచ్చు కదా. పరలోకమందు నీ చిత్తం నెరవేర్చున్నట్లు భూలోకమందు నీ చిత్తం నెరవేరును గాక. దేవుని బిడ్డలు వినండి. పరలోకంలో దేవుని చిత్తం నెరవేరుతుందంట. ఎవరి చిత్తం నెరవేరుతుందండి? పరలోకంలో ఆ మహిమలైన రాజ్యంలో, ఆ మహిమగలిగిన రాజ్యంలో దేవుని చిత్తం నెరవేరుతుందట. అదే దేవుని చిత్తం, అదే సంకల్పం, అదే నిర్ణయం భూలోకం కింద కూడా నెరవేర్చబడాలి. అంటే ఈ సిరీస్ పరలోకం ఉన్నారు కదా, కింద భూలోకంలో కూడా ఆయన చిత్తం నెరవేరాలి. పరలోకంలో దేవుని చిత్తం నెరవేరుతుంది కరెక్ట్. మరి భూలోకంలో ఎవరి చిత్తం నెరవేరుతుంది? భూలోకంలో ఎవరి చిత్తం నెరవేరుతుంది? దేవుడు చెప్తాను. దేవుడు చెప్తాను. దేవుడు చెప్తాం 10 గంటలకి రావాలి. మీరు 10కి రాలేదన్నది మీ చిత్తం. దేవుడు చెప్తే శుక్రవారం రావాలి. చెప్పండి. దేవుడు చెప్తే దశమం ఇవ్వాలి. మరి దశమం ఇవ్వట్లేదు అమలు. మరి లెక్కలు ఎంత వచ్చింది మరి? ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తం జరగట్లా, మన చిత్తం జరుగుతుంది. ఇప్పుడు ఏమవ్వాలంటే మొత్తం పరలోకం ఎలా జరుగుతుందో భూమి మీద జరగాలి మన ద్వారా. హల్లెలూయా. అది దేవుడు ఆశ. శిష్యుడికి ప్రార్థన నేర్పించండి. అయ్యా నా రాజ్యం నా చిత్తమే జరుగుతుంది. భూలోకంలో కూడా తండ్రి చిత్తమే జరగాలి, దేవుడి చిత్తమే జరగాలి. అది నీ ద్వారానే జరగాలి. దేవుడి జనాంగమా ఒకసారి అందరూ నా మాట వినండి దయచేసి. ఇక్కడ భూమి మీద ఉన్న మనందరము మన జీవితంలో దేవుడి చిత్తమే జరగాలి. అది ఏ చిత్తం అంటే పరలోకంలో ఏదైతే జరుగుతుందో ప్రభా, భూలోకంలో నా ద్వారా నీ చిత్తమే జరగాలి. పరలోకంలో ఏ చిత్తం అయితే నెరవేరుతుందో, పరలోకంలో నీ చిత్తం ఏదైతే జరుగుతుందో భూమి మీద కూడా నా ద్వారా నీ చిత్తమే సిద్ధించాలి. హల్లెలూయా. ఓకే, మాట్లాడుకుంటూ వస్తున్నాం. పరలోకంలో ఏమి చిత్తం నెరవేరుతుంది? చాలా నెరవేరుతుంది. నేను అందరూ మాట్లాడగానే 2 మాటలు చెప్తున్నా వర్తమానం ముగిస్తుంది.
షార్ట్గా 2 మాటలు చెప్తాను. ఎప్పుడు చెప్పమంటారా? 2 చెప్తాండి, మరి ఒకటంటే ఏం బాగా 2 చెప్పి ముగించుకుంటాం. పరలోకంలో దేవుని చిత్త ఏం నెరవేరాలి? మనం అనుకున్నాం పరలోకంలో చిత్త నెరవేరు, భూమి మీద చిత్త నెరవేరడు కాక అని చెప్పాడు. అసలు పరలోకంలో ఏమి చిత్త నెరవేరుతుంది చెప్పండి. పరలోకంలో ఏమి చిత్త నెరవేరుతుంది మరి? ప్రార్థనమ్మా, గుణవరా చెప్పండి. పరలోకంలో ఏమి చిత్తం నెరవేరుతుంది మరి? ఇక్కడ నెరవేరాలి, ఆయన చిత్తం చెయ్యాలి, నెరవేరాలి, అది తెలుసుకోవాలి కదా. ఏం జరుగుతుంది పరలోకంలో? చాలా జరుగుతుంది. మీకు తెలిసి చెప్పండి. నేను ఆన్లైన్లో కూడా చెప్పాను, కొంచెం వివరించాను. పరలోకంలో ఏం జరుగుతుందంటే 2 జరుగుతుంది. మొదటి మాట చూడండి. కోట్ల సంవత్సరాల కాలం నుంచి, కొన్ని కోట్ల సంవత్సరాల కాలం నుంచి పరలోకంలో జరిగేది ఏంటంటే యెషయా 6వ అధ్యాయం చెప్తే వింటా ఉంటే బాగుంది, చూస్తున్నారు. యెషయా ప్రవచన 6వ అధ్యాయం. ఆ దర్శనం యెషయా గారు చూశారు. చూడండి, ప్రాఫిటికల్ వర్డ్ అండి, చాలా ప్రవచనాత్మకమైన సందేశం. చక్కగా రాసుకోండి, ఇది ప్రవచనాత్మకమైన సందేశం. చదవండి పరిశుద్ధ గ్రంథాలు. యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం చదవండి 9వ వచనం. ఆయన 9 కాదు, 3 చదువు. వారు సైన్యములకు అధిపతి యెహోవా, వారు సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గానప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల, అమ్మో ఏంటంటే సరిగ్గా చదివినానా, గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. హల్లెలూయా, హల్లెలూయా. శబ్దం వినపడాలి, చెట్టు కాదు, చేతులెత్తి హల్లెలూయా. ఏమండి, పరలోకంలో జరిగేదంట దైవజనుడైన ప్రవక్త అయినటువంటి యెషయా గారు చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారండి? యెషయా గారికి ఒక దర్శనం కలుగుతుంది. ఏ దర్శనం అంటే సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధ, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని దూతలట కంఠ స్వరంతో స్తుతిస్తుందట. దైవజనాంగం వినండి, కంఠ స్వరంతో స్తుతిస్తూ ఉంటేనట గణపం కొమ్మములు వదులుతున్నాయి అంట. మనం గట్టిగా పాడి స్తుతిస్తున్న గణపం కదులుతున్నాయి అంటారా? పక్కన ఎత్తే కాదమ్మా. పాడి 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 మా గొంతులు అయ్యా అవి కాలిపోవటం, అవి చెరిగిపోవటం, ఈ పోతనే కానీ దోమ కూడా సావట్లేదు. అట్టంతా ఆరాధన అంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ దైవజనుడు ఏంటంటే యెషయాకి దర్శనం కలిగింది. పరలోకంలో జరిగేది ఏంటంటే తెలుసా? నెంబర్ 1 స్తుతి జరిగేది పరలోకంలో. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఇదంతా ఎవరు చూస్తున్నారంటే యెషయా చూస్తున్నారు. నేను చూడగా పరలోకంలో దేవుని చిత్తం ఏది జరుగుతుందయ్యా అంటే మొదటిగా స్తుతి జరుగుతుంది. పరలోకంలో చాలా వినండి, శబ్ద వర్తమానం. పరలోకంలో జరిగింది స్తుతి ఆరాధన. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి లక్షల కోట్ల దేవదూతలండి పైన స్తుతిస్తున్నారు. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. రెస్ట్ లేదు వాళ్ళకి. అదే చిత్తం ఇక్కడ కూడా జరగల ప్రభు ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. అది ఎవరి ద్వారా జరగల ప్రభు కోరుకుంటున్నాడంటే నీ ద్వారా నా ద్వారా జరగాలని ప్రభు ఆశీర్వదిస్తున్నాడు. ప్రభుని ఎలా స్తుతించాలో తెలుసు. ఇంకా అదే విషయంలో పరిశుద్ధ గ్రంథంలో అదే తెలిసి ఇంకొక వ్యక్తి చూశారు. ఎవరు ఆయన? మనం చెప్తాం పరిశుద్ధులు పరిశుద్ధుల స్తుతి
ఇంకో పరిశుద్ధ చెప్పండి ఆ స్థుతి ఏంటి చెప్తాం, మన స్థుతిలో చెప్తాం. సైన్యులకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇంకో దాంట్లో చెప్తాం పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎక్కడది ఏమాట చెప్పండి. చెప్పండి చెప్పారు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో చెప్పండి గట్టిగా, అందరు కలిసి చెప్పండి. తల్లి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. తెరవండి చూడండి. యోహాను సువార్త ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యం. ప్రకటన పుస్తకం తెరవండి. పరిశుద్ధ గ్రంథం రాసుకోండి, ఉపయోగపడితే 10 తరాలు కాదు 100 తరాలు ఉపయోగపడుతుంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. హల్లెలూయా. అక్కడ మనం చదివే ఆ యెషయా గ్రంథంలో కూడా అంతే 6 రెక్కలు ఉంటాయి. అవి చుట్టూను లెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి పలుకుతుంది అంటే ఏమని? భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉంటూ సర్వాది కాయు దేవుడు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింపగళ్ళు ఆ సింహాసనమునందు ఆసీనుడయ్యుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక ఆ జీవులు కీర్తించుచున్నారు. హల్లెలూయా. ఈ దర్శనం ఎవరు చూశారు చెప్పండి సార్. యోహాను గారు చూశారు. యోహాను రాసిన ప్రకటన అందుకనే యోహాను గారు దర్శనం చూస్తారు. అక్కడ చూశారు, ఇక్కడ చూశారు. యోహాను గారు ఇద్దరు ఒకే దర్శనం చూస్తున్నారు. కానీ కంటే 2 వాక్యాలు. పరలోకంలో దర్శనం చూస్తున్నారు. పరలోకంలో ఏం జరుగుతుంది దర్శనం చూస్తున్నారు. పరిశుద్ధులు 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 మానక రాత్రి పగళ్ళు కీర్తిస్తున్నారంట. ఒకరోజు కాదు, మానక రాత్రి పగలు ప్రతిరోజు ప్రతి 24 అవర్స్ రెస్ట్ రాత్రి పగలు చూపిస్తున్నారు. ఇప్పుడు అదే చిత్తం, అదే నిర్ణయం, అదే సంకల్పం ఇక్కడ కూడా జరగాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరలోకంలో ఏదైతే జరుగుతుందో భూమి మీద కూడా జరగాలని ప్రభు ఆశపడుతున్నాడు. పరలోకంలో స్తుతి ఆరాధన జరుగుతుంది, స్తుతి యాగం జరుగుతుంది. చూడండి, అదే కీర్తన పుస్తకం 22వ అధ్యాయం 3వ వాక్యం. కీర్తనలు మనం స్తుతించాలి ప్రభువుని. కీర్తనలు 22:3 వచ్చారు. నీవు ఇశ్రాయేలు చేయు అదుగో నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఆయన స్తోత్రముల మీద ఏమై ఉన్నాడటండి? ఆసీనుడు అంటే అర్థం ఏంటి చెప్పండి. ఆసీనుడు అర్థం ఏంటి? కూర్చొని ఉన్నాడు. మీ క్వశ్చన్ చెప్తున్నా వినండి. ఎవరైతే స్తుతిస్తారో స్తుతిస్తాను ఉంటేనంట సింహాసనం వేసినట్టంట. స్తుతిస్తానంట సింహాసనం వేసి ఆ సింహాసనం మీదట ప్రభు చూచుంటాడంట. హల్లెలూయా. ఇశ్రాయేలు మనమే. ఇశ్రాయేలు చేయి స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. దేవజనాంగం వినండి, మనం చేతులెత్తి ప్రభుని స్తుతించాలి. ఎంతమంది పరలోకంలో ఆయన చిత్తం నెరవేర్చలో భూమి మీద కూడా నా ద్వారా ప్రభు చిత్తం నెరవేరాలని ఆశపడుతున్నారు. దేవుని చిత్తం ఎలా నెరవేర్చేసండి? నువ్వు పొద్దున్న లెక్కని చేతులెత్తి స్తుతించాలి. స్తుతక మన స్థితిని మారుస్తుంది. స్థితిగతులు మార్చేస్తాడు. అసలు నీ స్థితిగతులు మొత్తం స్థుతి మన స్థితిని మారుస్తుందండి. మనకు మన స్థాపన చేస్తే స్థుతి ఇరుకుల చుట్టూ మొత్తం తిరుగుతా ఉన్నారు. ఏం చేశారు? లాస్ట్కి చెప్పండి, ఏం చేశారు? ఏం చేశారు? గట్టిగా స్తుతించారు చేతులెత్తి. ఏం జరిగింది? గోడలు పడుస్తారు. ఎత్తులు చెప్తున్నాయి, గోడలు ఇరుకు కూడా పెద్ద ఎత్తుంటాయి. స్తుతించారంటే చుట్టూ తిరిగి దెబ్బకు కూలిపోయినాయి. మరి మన పితృ స్తుతించారు. దావీదు స్తుతించాడు తెలుసా? చదవండి, దావీదు గురించి
గురించి కూడా చూడండి. 119 కీర్తన 164 ఎన్ని మార్లు స్తుతించాడో చూడండి. ఒకసారి 3 మార్లు స్తుతించాడు, 7 మార్లు స్తుతించాడు. చదవండి 119 కీర్తన పుస్తకం 119 కీర్తన 164 నీ వచ్చాయి. న్యాయ విధులను బట్టి 119 కీర్తన 164. నీ న్యాయ విధులను బట్టి నీ న్యాయ విధులను బట్టి దినమునకు అదిగో దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. హల్లెలూయా. ఆ దినమునకు ఎన్ని మార్లు అంటండి? ఎన్ని మార్లు? దినమునకు 7 మార్లు అంట. అంటే ఎన్నిసార్లు అయ్యా? 7 సార్లు స్తుతించాడు దావీదు. అప్పటికి దావీదు మునుపటి 3 సార్లు స్తుతించాడు. రాజు అయిన తర్వాత 7 మార్లు స్తుతించాడు. ఎవరు రాజుకి ఎన్ని పనులు ఉంటాయండి? రాజుకి ఎంత బిజీ షెడ్యూల్ అండి. రాజు 7 మార్లు స్తుతించాడంటే మన రాజుగా రాణిగా ఎంతకి దేనికి పనికిరాదు వాళ్ళు. అయినా కానీ స్థుతి రాదు మనలో ఉంటుంది. అందుకే మన పరిస్థితులన్నీ ఉంటానే ఉంటాయి. కనపడుతుంది. అందుకని చేజారిపోయిన ఎంతగానో శ్రమపడిన ఫలితమేమి లేదు. మారదే తలరాతని దిగులు పడకుమా. మార మనుషులు మధురంగా మార్చుస్తూ తెచ్చాలి. ఆది అనుభవిస్తున్నది వీళ్ళు శ్రద్ధగా పడుతున్నాం. జరగక మునిపే ప్రభా జరిగినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మందిరం కట్టించినందుకు స్తోత్రం స్తోత్రం. అద్భుతాలు చేసినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతించాలి. సాతాను చేసేటప్పుడు పనేంటి తెలుసండి? స్తుతి డోర్ కట్టేస్తాడు. స్తుతించినవాడు మందిరం కొంచెం చక్కగా చేత పెట్టుకోండి. చాలా మంది ఎంతనే ఉంటారు. చాలా ఆయన చేసేసారు. మౌనం ఉంటారు ఏంటి? మళ్ళీ ఫోటోలు తెస్తున్నట్టు కొంచెం వాళ్ళని పెట్టి వీడియో ఆడతారు. ఆ పప్పడం తెలిసి గుర్తొచ్చింది. కొంతమంది ఏంటి చూస్తూ ఉంటారు. నేను సినిమా యాక్టర్ అవుతున్నాను, డ్యాన్స్ చేస్తానని. సో డ్యాన్స్ అని అంత నేర్చుకొని ఇంకేం చేయాలి? జ్ఞానం రావాలండి. దేవుడి సన్నిధికి వచ్చి చేతులు ఎత్తి బ్రహ్మా నన్ను దర్శించండి. ఆ వైరాగ్యం, ఆ కసి, ఆ మంట రావాలండి మనకి. ఇంకా చచ్చిపోయిన స్థితిలో ఉంటాం. అసలు కొంతమంది ఆత్మలో ఉజ్జీవే ఉండదండి. అసలు ఉజ్జీవం ఉండదు మనకి ఆత్మలో. ప్రభుని స్తుతించాలి, చేతులు ఎత్తి ప్రభుని కనపరచాలి. స్తోత్రం 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 స్తోత్రం. అసలు హృదయం ఉందనుకోండి తన్నుకుంటూ బయటకు వస్తుంది. పితరులు స్తుతించారు 7 మార్లు అండి. కూలిపోయిన గోడలు అంతే. రాజు అయినప్పటికీ 7 మార్లు దేవుడు స్తుతించాడు దావీదు గారు. రాజు అవ్వక మునుపు 3 మార్లు స్తుతించాడు. వాక్యం చెప్తాడు. మరి మనం ఎన్నిసార్లు దేవుడు స్తుతిస్తున్నామండి? పరలోకంలో జరిగేది అదే. పరలోకమందున మాత్రం నీ నామ పరిశుద్ధం, నీ చిత్తం పరలోకంలో నెరవేరొచ్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. హల్లెలూయా. ఒక వ్యక్తి ద్వారా దేవుని చిత్తం నెరవేరని ప్రభు ఆశ. పరలోకంలో దేవుని చిత్తం నెరవేర్చండి, భూమి మీద ఆయన చిత్తం నెరవేరాలి. ఆయన చిత్తం ఎవరి ద్వారా నెరవేర్చుకుంటాడు అంటే మన ద్వారానే. ప్రభా నీ చిత్తం చేసే పాత్రగా నిలబెట్టండి, వాడుకోండి. మీ చిత్తం చెయ్యాలి. ప్రతిరోజు స్తుతించాలి. మళ్ళీ మధ్యాహ్నం రాత్రి పడుకుంటప్పుడు ఉదయం లెక్కనే ఖాళీ ఉన్నప్పుడు చక్కగా పేతులు మేము చెప్తే ఆ స్తోత్రాలన్నీ భూతవర్తమైన చెప్పాలి. ప్రభుని స్తుతించాలి. స్తుతి ఆగమం చేయదు, మహిమపరుస్తుంది. చదువుతావా? యెషయా 38వ అధ్యాయం. నువ్వు పెట్టుకున్నావు 2 గంటల దాకా ఆరాధన. చక్క స్తుతితో గంటసేపు అందరూ సమస్యలకు వస్తుంది. చక్క సమస్యలు కూడా స్తుతితో చక్క హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దొంగ స్తుతి, దొంగ హల్లెలూయా అనేది నిజమేనంటారా? సరే చూస్తాం. అయితే 1:30 అంటే 1:30 ఒకసారి 2 నిమిషాలు 2 గంటలు సమస్యలు యెషయా 38వ అధ్యాయం. చెప్పాను 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం.
రాజ్యం చెప్పు. పాతాళమున పాతాళమున నీకు స్తుతి కలగదు. నీకు స్థుతి కల ఇది పాతాళం ఎందుకు స్థుతి కలగదు చెప్పండి. పాతాళంలో దేవుడికి ఎందుకు స్థుతి కలగదండి? పాతాళం మీద ఎవరు అనుకున్నారు? ఇంకా దేవుడి రాజ్యానికి వెళ్ళకుండా ఉంటారు చూడండి. నరకం రక్షణ పొందిన వాళ్ళు, బాప్తిస్మం లేని వాళ్ళు, ఆహా సినిమాలు, నాటికలు, ఈ షోలు ఆ షోలు ఇస్తున్న అందరూ మన గుమ్మంతా అక్కడే ఉంటారు. నీకు సున్నానే, నాకు సున్నానే. మా తండ్రి గారు సుజాత టీచర్ అనేది నీకు సున్నానే, నాకు ఇద్దరు కూర్చున్నారు అనుకున్నా. ఇద్దరు వద్దులే, వాళ్ళిద్దరు సున్నా సున్నాని పెట్టి నీకు సున్నానే, నాకు సున్నాని ఇద్దరు పల్లె కూర్చున్నారు. సున్నా సున్నా రాసుకుంటే సున్నానే అంటే మాకు ఇంకా బరువు పెరగలేదు. తర్వాత ఎప్పుడు పోయింది సున్నా సున్నా సున్నానే పెద్ద గురుస్తున్నా. చదవను. స్తుతి పాతాళం నీకు స్థుతి కలగదు. స్తుతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. ఆశ్రయించరు. సజీవులు అదిగో సజీవులు సజీవులే కదా సజీవులే కదా స్తుతించుదురు. నిన్ను స్తుతించుదురు. ఈ దినమున సజీవుడినై మీ పేరు పెట్టుకొని చెప్పండి. ఈ దినమున ఏలియా సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. హల్లెలూయా. ఎవరు స్తుతిస్తారు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, చెప్పండి గట్టిగా. సజీవులు స్తుతిస్తారు. మనం స్తుతించట్లేదు. ఎవరు మనం? సజీవులు కాదని వాక్యం స్పష్టంగా చెప్తుంది. సజీవుడే కదా నేను స్తుతించేది. మనం నేను స్తుతించదు, పాత నేను స్తుతించదు. మనం బ్రతికిన ప్రభా రాశాడుగా, బ్రతికి ఉన్నానంటే నీ కృప. ప్రభా బ్రతికించేందుకు నీకు స్తోత్రం ప్రభా. కృపలో నిలబెట్టేందుకు స్తోత్రం ప్రభా. ఏమండి జరగబోయే దానికి జరిగిందనుకో స్తుతి చెప్పించాలండి. ఎందుకు మేము అలా చేసి తెలుసా? నిజం ఇక్కడ పరిచయం జరగబోదు కమలకొని చిన్న చూడదు పేరు ఉండేది. మన ఆ లెటర్ ఇంకా ఉంది మా ఇంట్లో. అందరి పేరు అప్పుడే రాశారు. నిజం ఇప్పుడు మన పేరు పెట్టే కదా వీళ్ళందరికీ చక్కగా మర్చిపోయి పేరు పెట్టి ఈ పేరుని అప్పుడే రాసి పెట్టాం. నిజం ఈ పేర్లన్నీ 8 సంవత్సరాల క్రితం రాసి పెట్టాం. అసలు ఆశ్చర్యం కలిగింది నాకు ఒకసారి చూస్తే. అప్పుడే యోసేపు అని, తిమోతిని, ఎలీషని, ఏలియాసు ఇవన్నీ చాలా అప్పుడే పేర్లు అప్పుడే రాసి పెట్టేసి ఇవ్వబోతు మందిలో కూడా రాసి పెట్టాం. మందిలో పేరుతో గీసి పెట్టాం. దేవుడు నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. స్తుతి చాలా అవసరం అండి. స్తుతి మన స్థితిగతులు మారుస్తుంది. పరలోకం జరిగే శబ్దం అది. మరి మనం ఎందుకు స్తుతించలేకపోతున్నాం? కాబట్టి చాలా మంది అండి మోకరించి కూడా స్తుతించలేదు. అసలు మన మోకలు లేదే. మనం నేను వాక్యాన్ని ప్రార్థన అంటారా? భోజనం కూర్చుంటారు కొంతమంది. భోజనం పెట్టట్లా. భోజనం ఎప్పుడు పెట్టమని చెప్తున్నారు. భోజనం రాట్లా. మనం ఎంతో హాస్పిటల్ వేసుకొని కూర్చొని చెప్తారు కొంతమంది. ప్రార్థన హాస్పిటల్ వేసుకుంటారు. అట్టుండకూడదు. ప్రార్థన మోకరించాలి. ఏదో పరిస్థితి బాగోలేదు, కొంచెం కళ్ళు అంటే కొంచెం పర్ల ప్రతి వారం అలానేనా? హల్లెలూయా. అందుకే మనలో చెప్తారు కీర్తన వస్తున్నా చూడండి. ఆ వాక్యం చూపిస్తున్నా. దేవుని చెప్తూ మనం చెయ్యాలండి. ఆయన చెప్తూ చెయ్యాలి. కీర్తన వస్తుంది 115 కీర్తన 18వ వాక్యం. మేమైతే నీ సంగతి నాకు పక్కన పెట్టు. నేనైతే దేవుడికి స్తోత్రం చెప్పండి. మేమైతే పక్కన పెట్టు. నేనైతే చెప్పాలి. హల్లెలూయా. చదువు. మేమైతే ఇది మొదలుకొని ఈ రోజు మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. నిత్యము యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. యెహోవాను స్తుతించుడి. మేమైతే ఇది మొదలుకొని నిత్యము స్తుతించుడి. మేమైతే అలా చెప్పాలి ప్రభువుకండి. స్తుతి నీ సంగతి నాకు అవసరం. నేనైతే ఇది మొదలుకొని ఈ రోజు మొదలుకొని ఎల్ల కాలము ప్రభువుని స్తుతించాలి.
దీని కూడా మనం ఏలాడమని వస్తారు. బయట ప్రపంచం తెలుసుకోండి కాస్త. ఈ ప్రపంచం ప్రపంచ సేవకులు ఈ టెంపుల్ అవసరం లేదు చూడండి కాస్త. హల్లెలూయా. మనిషి చనిపోయిన పాట అభిషేక పాట పాడతారు. మనిషి ఎవరైనా చనిపోయారు కన్య భాషతో ప్రభువులు బాగా కడతారా వాళ్ళ శబ్దాలు అరిపా అన్య భాష మాట్లాడతారు అక్కడ రెడ్బోడి ముందు. అక్కడ మానవులు ఉన్నారు, చావు దగ్గర మానవులు ఉన్నారండి. గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. స్తుతి మనం పక్కన పెట్టేయండి. ఇది మొదలుకొని టీవీ దగ్గర స్తోత్ర ప్రార్థనలో పెట్టే స్తోత్ర ప్రార్థన ఎవరు అట్లా చేసుకుంటా ఆయన చేసుకుంటారు అనుకుంటున్నారు. నేను బిజీ కదా, అందరూ బిజీ. రైల్వే కూడా మోడీ దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా సీఎం అయ్యాడు విజయ్ దగ్గర తమిళ ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు. ప్రభు దగ్గర పనిచేసే వాళ్ళు లేదు. ఏదో ఆదివారం చుట్టూ నాకు వచ్చేసి కనపడేసి హాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఒకసారి పరీక్షించుకోండి మీరు ఒకసారి. పరలోకంలో నీ చిత్తం నెరవేరుతుందయ్యా, భూలోకంలో నా ద్వారా నీ చిత్తం నెరవేరాలి. పరలోకంలో స్తుతియాగం జరుగుతుందండి. స్తుతి అర్పించాలి ప్రతిరోజు లెక్కటి ఉదయాన్ని. ప్రభా నీకు ఏ సమస్యలు ఉన్నాయి, నీకే సమస్య చెప్పు. ఒక్కరు అడుగుతున్నా చెప్పండి, నీకే సమస్య చెప్పు. సమస్యలు లేవా? అమ్మో దేవుడి స్తోత్రం చెప్పండి. మాకు మందిరం కానీ సిగ్గుపడతారండి, వాళ్ళు డబ్బులు అడగట్లా, మీరే మనిషి చెప్పండి. ప్రభా జాషువా గారికి అప్పులు తీర్చినందుకు మీకు స్తోత్రం చెప్పలే ముందులో కూర్చున్నారు. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు జరగబోయేదాని కోసం. ఆ తర్వాత చెప్పండి ఒకరు, ప్రభా వాళ్ళ పిల్లలు రక్షించేందుకు మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆ తర్వాత వారు చెప్పండి త్వరగా, ప్రభా రవీంద్రని మార్చడం నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆ తర్వాత నా త్రాగుతాడు కదా, ప్రభా త్రాగును విడిపించడం నీకు స్తోత్రం 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 స్తోత్రం. రేపు నుంచి 10th ప్రభా 600 500 550 దాటించండి మీకు చిత్ర చెప్పండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చెప్పు కూడా త్వరగా రక్షణ తీసుకోబోతున్నందుకు చెప్పయ్యా. ఇది మాట నోట్ నుంచి రాదు, నువ్వు పడాలి దోశ ఒక్కడికి. త్వరగా రక్షణ ఇవ్వబోతున్నందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చెప్తాం త్వరగా. ఆత్మ సంబంధంగా మార్చబోతున్నందుకు బాప్తిసం లేకుండా ప్రభా బాప్తిసం ఇవ్వబోతున్నందుకు. తర్వాత లోకాన్ని జయించి పాపాన్ని ప్రభు కోసం ప్రతిష్ఠ చేయబోతున్న యేసయ్యా మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ విడిపించబోతున్న యేసయ్యా మీకు. చెప్పండి మీరు చెప్పండి మీరేంటి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. స్తుతిస్తేనండి ఆశీర్వదించబడతామండి. స్తుతి మన స్థితిని మార్చక మన తెలిసిన తాపుతాయి తిరిగిపోతూ పెంచాయి. అవి తెలిసింది ప్రభా నా భర్త మార్చినందుకు స్తోత్రమయ్యా, నా బిడ్డలు మార్చినందుకు స్తోత్రమయ్యా. లేకపోతే మీలో ప్రార్థన అదే చేయబోతున్న ప్రార్థన కార్యాలు జరుగుతాయండి. మీ పేరెంట్స్ చెప్పండి, అమ్మా 2 రోజులు ఫోటో పెట్టించుకొని దైవ పిలిచి చెప్పండి. స్తుతి మన స్థితిని మార్చేసింది. చిత్రెత్తి చెప్తాం హల్లెలూయా హల్లెలూయా. పరలోకం ఇప్పుడు చెప్పండి, పరలోకం లేకపోతే ఏ శక్తి నెరవేరుతుందండి? స్తుతియా. రెండోది పరలోకంలో ఏం శక్తి నెరవేరుతుంది తెలుసండి? మొదటి చెప్పాను, పరలోకంలో దేవుని చిత్తం నెరవేర్చినట్లు భూమి అందులో కూడా ఆయన శక్తి నెరవేరు. పరలోకం నెరవేరి దేవుని శక్తి ఏంటంటే మొదటిగా స్తుతి ఆరాధన, స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అదే భూమి కూడా నెరవేరు ఆలోచన చూస్తుంది. ఆ రెండు దేవుని చిత్త పరలోకం ఏమి నెరవేరుతుందో చెప్తాను. ఏం నెరవేరుతుంది? ఏం నెరవేరుతుంది? మాకెందుకులే అంటారా? తెరవండి పరిశుద్ధిగా రోగులకు రాశారు.
రోమియోకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఏంటయ్యా తీవా ఈ బైబిల్ మొదటేసి ఒకటే ప్రసంగం చెప్తా, లేకపోతే వచ్చి రోమియోకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. బైబిల్ ఎవరు తీసాము చక్కగా, దీంట్లో కొంచెం లోతుగా ఉంటుంది అర్థం. ఒకసారి ఫస్ట్ చూడండి. రోమియోకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వాక్యం. రోమా 8:26. అటువలే మీరు చూడండి, దాంట్లో తను చదువుతుంది, ఎందుకంటే దానికి కొంచెం లోతు ఉంటుంది ఈ మాట. అలాగే అది చూసారా? నువ్వేమన్నావు? అటువలే నువ్వేమన్నావు? అలాగే చెప్పు. అలాగే ఆత్మ మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. అబ్బా, మన దాంట్లో ఏముంది? సహాయం చేయించున్నాడు. దాంట్లో ఏముంది? చేస్తున్నాడు. చేస్తున్నాడు. ఎందుకంటే మన దాంట్లో ఎందుకంటే మన దాంట్లో ఏముంది? ఎలాగే ఎందుకంటే మనం యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ చెప్పడానికి వీలు కానీ హల్లెలూయా. అందుకోసం చెప్పడానికి వీరు కాని ములుగులతో. మన దాంట్లో ఏముంది? ములుగులతో ఆ ఆత్మను తానే మన పక్షం అదిగో ఆ ఆత్మను తానే మన పక్షంగా విజ్ఞాపనం చేస్తున్నాడు. ఇప్పుడు అన్నారు చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయించున్నాడు. రెండో మాట ఏమో తెలుసండి, యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు ఎక్కడున్నారు తెలుసా? తండ్రి కుడిపార్శ్వం ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వం నుండి యేసు ఏం చేస్తాడు తెలుసండి? తండ్రి కుడిపార్శ్వం నుండి యేసు ఏం చేస్తాడు తెలుసండి? సమస్త పరిశోధనలతో విజ్ఞాపన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో నెంబర్ 1 దేవుని స్తుతి యాగం జరుగుతుంది. పరలోకంలో నెంబర్ 2 విజ్ఞాపన. ఆయనకి ఏం అవసరం? విజ్ఞాపన చేయాలి. నేను చదివాం కదా, ఏంటి అది ఆ మాట? మన బలహీనతను చూసి ఒకసారి వస్తారు. వాడు ముసలి అడిగాడు, ఏం చేస్తాను? ఇప్పుడు వచ్చేసి ఇవి చూడకి తన బలహీనత. ఇది నేనెవరినంటే విజ్ఞాపన చేసేస్తున్నాను. యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వం ఉందట. తండ్రి కుడిపార్శ్వ ఇతను బలహీనత, ఇతను లోపల ఉన్నాడు, ఇతను మారడం లేదు, ఇతనికి సంపూర్ణ మారు అవసరం. యేసుక్రీస్తు తండ్రికి విజ్ఞాపన చేస్తారు. ఎందుకు దృష్టి పెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారట తండ్రి కుడిపార్శ్వం అంటే ఇతని కోసం విజ్ఞాపన. మీకు విషయం చెప్తున్నా చూడండి. నీ కోసం ఎవరు చేసిన ప్రార్థన చేయకపోయినా ఒక వ్యక్తి చేస్తాడు. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తాడు. విజ్ఞాపన ఎవరు వ్యక్తి మారాలి, ఈ వ్యక్తి ఊరుకులయ్యేది, తిరుగులోతు, తాగులోతు, తిండిలోతు. యేసుక్రీస్తు ప్రభువు తండ్రి కుడిపార్శ్వుడు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఇది పరలోకంలో జరుగుతుంది. ఎప్పుడు? ఒక రాత్రి, 2 రాత్రి కాదు, రాత్రి పగళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి కోసం ప్రతిని మారుతున్నాడండి యేసయ్య తండ్రిని. హల్లెలూయా. విజ్ఞాపన నీ ఆత్మ తానే మన బలహీనతను చూసి సహాయం చేసి మనం ఎలా ప్రార్థించాలి నాకు ప్రభా, నేను ఎలా ప్రార్థించాలి నాకు తెలియదు ప్రభా, నాకు నేర్పించండి ప్రార్థన. అదే మాకు 2 ఆత్మ తానే మన పక్షం విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేసి ఒకటే అతనే పరిశుద్ధాత్మ.
సంఘానికి రావాలని అపోస్తుల బోధన నిలబడాలని ప్రభు కొరకు నడుము కట్టుకుని వైరాగ్యం కలిగి ప్రతిష్ట కలిగి మరలా తప్పిపోయి నువ్వు చెదిరిపోయిన మరలా నిలబడాలని దైవజనాన్ని ఒక మాట చెప్తున్నా వినండి, ఒక మాట చెప్తున్నా వినండి. మోసంగాని ప్రార్థన చేసే వ్యక్తులు లేకపోతే కనుక మనం ఉండలేదు. ఎవరో నా కోసం ఎవరో ఆ మహాతల్లి ఎవరో మహానుభావుడు నా కోసం ప్రార్థన చేసే వ్యక్తులు ఉన్నాను చెప్పగలుగుతాను. నీ కోసం గొప్ప ప్రార్థన చేయి దైవజనుడు, ఈ సేవకులని అమ్మగా దైవజనుడు ప్రార్థన చేస్తున్నారు, చేతులు ఎత్తుతున్నారు నీ కోసం. నీకు బాగోలేదంటే నువ్వు మనసులో పడిపోతున్నావంటే, నీకు ఏమీ లేదు అంటే, నువ్వు పాస్ అవ్వాలంటే చేతులు ఎత్తే దైవజనుడు ఉన్నాడు. కాబట్టి ఈ రోజు ఒక మార్పు తెచ్చుకోలేదు, ఒక మార్పు కలిగి జీవించండి. పరలోకం చిత్తం నెరవేర్చినట్లు భూమి మీద ఉన్న ద్వారా నీ చిత్తం నెరవేర్చబడాలయ్యా. స్థుతియాపన చెల్లించి మార్చండి ప్రభా. విజ్ఞాపన చేసే వ్యక్తిగా నన్ను మార్చండి. ఇప్పుడు వినండి, పరలోకం విజ్ఞాపన జరుగుతుంది, భూమి కింద కూడా దేవుని చిత్తం విజ్ఞాపన ప్రభు కోరుకుంటున్నాడు. ఎలా కోరుకున్నాడంటే సంఘంలో విజ్ఞాపన జరగాలి, అందుకే మీకు గుడికలు పెట్టు, కుటుంబాల విజ్ఞాపన జరగాలి, భర్తల కోసం, బిడ్డల కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రతి అమ్మల బిడ్డ కోసం విజ్ఞాపన జరగాలండి. ఒక మంచి యవన సాగు మీటింగ్ పెట్టాలని ఆలోచిస్తే యూత్ ఫెస్ట్ వెళ్ళాలి. మంచి మన రాష్ట్ర ప్రకాశ వాళ్ళ దగ్గర మనకి మా అక్క చెప్పారు, నేను చాలాసార్లు నా 10th క్లాస్లో సాగిస్తున్న ఒక అమ్మాయి వాళ్ళ అక్క పార్వతి. ఆమె చాలా ప్రేయర్ఫుల్ అండి, ఎంత ప్రేయర్ఫుల్ అంటే అంత మా అన్ని ఇంటి మొత్తం ఆమె ఏసు నేను ప్రామిస్ కార్డ్స్ ఇస్తూ ఉండవచ్చు, అర్థం చేసుకోవచ్చు. నేను కొంచెం మా క్లాస్ ఏంటంటే అక్క నాకు అలవాటైపోయింది. అలా ప్రార్థన పార్వతి అక్క అని పేరు ప్రార్థన చేసి అలా కొన్ని సంవత్సరాల తర్వాత చెప్పేసి ఎంత అయిపోయింది, పాస్ అయిపోయినంత అంత అయిపోయింది. ఆమె ఇప్పుడు ఎక్కడేంటంటే రాజ్ ప్రకాష్ గారి పక్కన ఉన్న ఆయన, రాజ్ ప్రకాష్ బాబు గారి పక్కన ఉన్న ఆయన మనం వాళ్ళ చెల్లికి ఫోన్ చేస్తే కాంటాక్ట్గా అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే కలిపి కాన్ఫరెన్స్ కాదు. అమ్మ ఏంటమ్మా అక్కలు ఉందంటే అక్క అక్కడ ఉంది కానీ అక్కడ జాబ్ చేసుకుంటూ అనేది ఏంటది రాష్ట్ర ప్రకాష్ బాబు అమ్మ మాట్లాడి రాష్ట్ర ప్రకాష్ బాబుతో మాట్లాడితే ఆయన చెప్పినట్టండి, ఆయన గురించి చెప్పిన ఒక మాట అండి. ఆయన ఏంటంటే అసలు ఖాళీ ఉండదంట, పగలొక చోట సాయంత్రం రాత్రి ఆయనతో లైవ్ చాలా తక్కువ. సండే కూడా లైవ్ ఇస్తారు, తమ్ముడు అడిగాడు సండే కూడా లైవ్ ఇస్తారు. ఆ డేట్ కోసం ప్రతి బీబీఎస్సీ కోసం కూడా బీబీఎస్సీ కూడా ఆ విజయం వచ్చారు పార్వతి గారు. విజయుడు వచ్చినప్పుడు అక్కడ దగ్గర మళ్ళీ అమ్మటే వెళ్ళిపోవాలి బీబీఎస్సీ రాజ్ ప్రకాష్ బాబు మొదటి దగ్గర రూమ్స్ వచ్చింది కదా. రాజ్ ప్రకాష్ బాబు ఆయన చంపడానికి ఎంతో మన వర్షిప్ కాన్ఫరెన్స్ జరిగింది కదా, వర్షిప్ కాన్ఫరెన్స్ మన ఎక్కడది హైదరాబాద్లో వర్షిప్ కాన్ఫరెన్స్ కాదు జరిగింది. పెద్ద మున్సిపల్ పెద్ద ఆ హాల్లో జరిగిన పెద్ద లక్షల మంది వచ్చారు. అది కుట్ర కూలి మళ్ళీ ఆగ్నేయ బస్ ఇంటర్నేషనల్ జరుగుతుంది 17, 20, 21, 22, 27 వస్తారు విజయవాడ వస్తున్నారు బస్ ఇంటర్నేషనల్. ఇంకప్పుడు చెప్పింది ఎంతమంది 9 ఇలా వస్తున్నారు, అప్పుడన్నా ఎంతో కట్టాను. ఎందుకంటే ఆ 1 సంవత్సరం కాదు, దాదాపు 10 సంవత్సరాలు కట్టండి అక్కడే ఉంటుందండి. ఎవరో కూడా టచ్ చేసి ఇంకప్పుడు మాట్లాడించాను కనుక నేను రిక్వెస్ట్ చేసాను. ఎక్కడ సార్ అంటే మనమే వేరే చెల్లించాలి, నిజంగా పెట్టాలి కానుకోవడం అది ఎంతో పెట్టాలి చేయాలి, కష్టపడాలి. ఆ దైవజనులు ఈ భూమి యొక్క మన పట్టణాలకు వస్తామని దీవించబడుతుంది. చాలా వాళ్ళు పెట్టే అడుగు, వాళ్ళు పెట్టే పాదాలు కానీ చాలా దీవెనకరంగా. ఎందుకు మీకు చెప్తున్నానంటేనంటే నిలబడిన ప్రభు కోసం నడుము కట్టుకుంటాం. జెసిపోల్ గారికి చాలా చిన్న ఆయన చాలా పెద్ద చాలా చిన్న ప్రభు కోసం ఎస్సీ నుంచి దేవుడు తీసుకొచ్చాము. దేవుడి దేవుడి చిత్తం ఉండగలిగాను. ప్రభా నా త్వరలో నీ చిత్తం నెరవేర్చను, నీ చిత్తం పరలోకం నెరవేర్చున్నట్లు భూమి మీద కూడా నా త్వరలో నీ చిత్తం నెరవేరాలి.
ఎంతమంది నిజంగా నా ద్వారా దేవుని చిత్తం నెరవేరాలని కోరుకుంటున్నాను? దేవజనాన్ని వేరండి, నీ ద్వారా దేవుని చిత్తం నెరవేరాలి అంటే స్తుతి ఆరాధన చేయటం కాదు, రెండోది ప్రార్థన చేసే వ్యక్తిగా అంటే విజ్ఞాపన చేసే తల్లిగా తండ్రిగా మార్చబడి. హల్లెలూయా. నేను అడుగుతున్నా, సంఘం కోసం విజ్ఞాపన, సేవకుల కోసం, దైవజనుల కోసం, కుటుంబాల కోసం, అప్పుడు సమస్యల వారి కోసం విజ్ఞాపన చేయాలి. ఈసీ అక్కడ జరుగుతుంది, ఆయన చిత్తం భూలోకంలో ఆయన చిత్తం జరగాలి, ఆయన చిత్తం నెరవేర్చాలి. ఈసీ ఏమన్నారండి? ఆ తల్లి వచ్చింది, ఆ పరిచయం చూసి ఏమన్నారు? ఆ మరింత ఆ తల్లి వచ్చింది, అప్పుడు ఏమన్నారు? ఎవరు నా తల్లి, ఎవరు నా తల్లి? నా చిత్తము చొప్పున చేయవాడే నా తల్లి నా తండ్రి అన్నాడు. మాకేమో వినబుద్ధి కావాలి కొంతమందికి, మీ ఫేస్లు చెప్పే కావాలి. హల్లెలూయా. ఆయన చిత్తం నెరవేరు ప్రభా, నా ద్వారా మీ చిత్తం నెరవేరు చెప్తే మీరు రిసీవ్ చేసుకోవాలి. ఆమె హల్లెలూయా అనగలగాలి. హల్లెలూయా. ఆయన చిత్తం నాతో నెరవేర్చబడాలి ప్రభా. స్తుతి ఆరాధన చేసే వ్యక్తిగా, అనేకులకు విజ్ఞాపన చేసే వ్యక్తిగా నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చబడాలి, నీ చిత్తమే సిద్ధించబడాలి ప్రభా. అందుకే స్థిరుడు స్థితిలో ఏమన్నారు? నీ చిత్తమే సిద్ధించును కాక తండ్రి, నా ఇష్టం చూపుడు కాదు. అగ్గిని పట్టుకుంటున్నారు, అగ్గిని పట్టుకున్నప్పుడు అయ్యా నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించును కాక. మన జీవితంలో జరగవలసింది దేవుని చిత్తం. ఇదే చిత్తం అక్కడ జరుగుతుంది, అదే చిత్తం ఇక్కడ జరగాలి. కోరుకోవటం ఇది చాలా మంది పనుల ప్రార్థన అంటే ఏదో చేసుకుని వెళ్ళిపోతారు సంతాలు చాలా మంది. అంత లోతైన మాట ఉంది. ఆయన చిత్తం భూలోకంలో నెరవేర్చని కోరుకుంటున్నాడు. ఈరోజు అయినా ప్రభా, నా ద్వారా నీ చిత్తం నెరవేరాలి, నా ద్వారా నీ చిత్తం నెరవేరాలి. స్తుతించే విజ్ఞాపనకర్తగా నన్ను మార్చండి, మోకరించండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన వాక్యాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించుదురుగా.